హాయ్ అండి, నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ ఇలైట్. ఈరోజు రెసిపీ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూపిస్తానండి. బ్రెడ్ ఆమ్లెట్ని 4 డిఫరెంట్ వేస్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ నేను 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి. ఇందులో నుంచి రెండింటిని పక్కన పెట్టేసుకొని ఇంకో రెండింటిని ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఒకటేమో మిడిల్ పార్ట్లో నైఫ్తో కట్ చేసుకోండి. ఇంకోటి మన ఇంట్లో ఇలాంటి గ్లాసెస్ ఉంటాయి కదా, రౌండ్ షేప్ గ్లాసెస్, వీటిని మిడిల్లో పెట్టి ప్రెస్ చేస్తే కట్ అయిపోతుంది. ఇప్పుడు ఆమ్లెట్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 2 గుడ్లని పగలగొట్టుకొని వేసుకోండి. ఇలా 2 గుడ్లు వేసుకున్నాక విస్కర్ తీసుకొని 2 నిమిషాల పాటు బీట్ చేసుకోండి. బీట్ చేశాక ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. కొంచెం మిరియాల పొడి వేసుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 2 టీ స్పూన్స్ వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. 1 టీ స్పూన్ పచ్చిమిర్చి సన్నగా తరుగుకొని వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోండి. ప్యాన్ ఇలా హీట్ అయ్యాక 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నేను ఇక్కడ నెయ్యిని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ 2 లేకపోతే ఆయిల్ వేసుకొని రోస్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ మనం బ్రెడ్ స్లైసెస్ తీసి పెట్టుకున్నాం కదా, ఆ బ్రెడ్ స్లైసెస్ వేసి రోస్ట్ చేసుకోండి. ఇవి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోండి. ఇలా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా నెయ్యి అంతా మెల్ట్ అయ్యాక ఫస్ట్ మనం ఆమ్లెట్ కోసం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్ తీసుకొని ప్యాన్లో ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేటట్టు వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఫస్ట్ మనం రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ ఉంది కదండి, అందులో ఒకటి తీసుకొని ఇలా ఆమ్లెట్ పైన అలా పెట్టి 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి. ఇలా 2 మినిట్స్ రోస్ట్ చేశాక బ్యాక్ సైడ్కి ఫ్లిప్ చేసుకొని అటు సైడ్ కూడా 2 మినిట్స్ పాటు కాలనివ్వండి. ఇలా 2 సైడ్స్ బాగా కాలాక మళ్ళీ ఫ్లిప్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ మెథడ్ చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ అదే ప్యాన్లో ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి ఇలా మెల్ట్ అయ్యాక మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా సర్కులర్ షేప్ స్లైస్, అది ప్యాన్ మధ్యలో పెట్టుకొని ఒక గుడ్డుని క్రాక్ చేసుకొని ఆ సర్కులర్ షేప్లో వేసుకోండి. ఇప్పుడు ఒక చిటికెడు ఉప్పు వేసుకొని కొంచెం కారం, కొంచెం పెప్పర్ వేసుకొని 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి. 2 మినిట్స్ అయ్యాక బ్యాక్ సైడ్కి ఫ్లిప్ చేసుకొని 2 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోండి. ఇలా 2 సైడ్స్ బాగా రోస్ట్ అయ్యాక తీసి ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు థర్డ్ మెథడ్ చూద్దాం. అదే బౌల్లో ఒక ఎగ్ని పగలగొట్టుకొని వేసుకోండి. ఇప్పుడు 2 మినిట్స్ పాటు విస్కర్తో బీట్ చేసుకుందాం. 2 మినిట్స్ అయ్యాక కొంచెం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ వేసుకోండి. కొంచెం టమాటా వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని, పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని, కొంచెం కారపొడి వేసుకోండి. కొంచెం పెప్పర్ వేసుకొని, కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇలా అన్నీ వేసాక ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకొని కరిగాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది
ఆ బ్రెడ్ స్లైస్ మిడిల్లో ఉంచి ఇప్పుడు మిక్స్ చేసుకున్న ఆమ్లెట్ మిక్స్ని మిడిల్లో వేసుకోండి. వన్ సైడ్ రోస్ట్ అయ్యాక ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకొని రోస్ట్ చేసుకోండి. ఇలా 2 సైడ్స్ బాగా రోస్ట్ అయ్యాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్ మెథడ్ చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గుడ్డును తీసుకొని పగలగొట్టుకొని వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు 2 నిమిషాల పాటు విస్కర్తో బీట్ చేసుకోండి. ఇలా బాగా బీట్ చేశాక మనం ఫస్ట్ రోస్ట్ చేసి పెట్టుకున్న ఒక స్లైస్ ఉంది కదండి, బ్రెడ్ స్లైస్, అది తీసుకొని ఇప్పుడు బీట్ చేసుకున్న ఎగ్లో 1 నిమిషం పాటు బాగా బ్రెడ్కి పట్టేటట్లు కోట్ చేసుకున్నాక ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి అంతా మెల్ట్ అయ్యాక ఇప్పుడు మనం డిప్ చేసుకున్న స్లైస్ ఉంది కదా, అది తీసుకొని ప్యాన్లో వేసుకోండి. ఇలా వేసాక ఇప్పుడు కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్ వేసుకోండి పైన. ఒక సైడ్ బాగా రోస్ట్ అయ్యాక రెండో సైడ్కి ఫ్లిప్ చేసుకొని కూడా కారం, ఉప్పు, పెప్పర్ వేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి. అటు ఇటు తిప్పుకుంటూ రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. అంతే అండి, హెల్తీ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి.